చేయించుకోలేము. వాళ్ళకి భయం ఉండాలా, ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని తీసుకొనొస్తే, దానికి ఒక చట్టబద్ధతను తీసుకొనొచ్చి, దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొనొచ్చి, దాని ద్వారా కరెక్ట్‌గా ఒకటో తేదీ జీతాలిచ్చి, వారికి కావాల్సినటువంటి పీఎఫ్ గాని, ఈఎస్ఐలు గాని అన్ని వాటిని కూడా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాస్. అంతకుముందు మీరేం చేసినారు ఆప్కాస్ అని చెప్పి, మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషీ పెట్టి, వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయొచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా, వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు, దాంట్లో మళ్ళా కొంత కమిషన్లు తీసుకొని, ఎవరెవరో పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు ఆప్కాస్‌ని తీసుకొనిస్తే, మీరు ఈ రోజు మళ్ళా నేను ఆప్కాస్‌ని తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 93,000 మంది ఆప్కాస్‌లో పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి, మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో, ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నిన్న మాట్లాడినారు ఆప్కాస్ అనవసరమని. మరి